ఐవీఎఫ్ అనే టెక్నిక్ వచ్చిందండి. ఆ ఐవీఎఫ్ టెక్నిక్ చూస్తే అది అత్యద్భుతం. ఎందుకంటే ఉన్న అన్ని టెక్నిక్లోకి ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్. టెస్ట్ ట్యూబ్లో పిండం తయారు కావటం. అందరూ అనుకుంటారు టెస్ట్ ట్యూబ్లోని బిడ్డలుగా చేస్తారు, అలా కుదరదండి. తల్లి గర్భంలో జరగాల్సిన ఫలదీకరణ, స్పర్మ్ యొక్క ఎగ్ యొక్క సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది అంటే అది టెస్ట్ ట్యూబ్లో జరుగుతుంది. ఆ టెస్ట్ ట్యూబ్ జరిగినటువంటి ఆ పిండం ఒక 3 రోజులు మనం సపోర్ట్ చేయగలం బయట. చేసిన తర్వాత మళ్ళీ తల్లి యొక్క గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈయన డాక్టర్ ఎడ్వర్డ్స్ అండి, ఎంబ్రియాలజిస్ట్. పిండాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఫలదీకరణ అవసరమైన వాతావరణం తయారు చేయాలి, తయారైందని ఎక్కడ దాచుకోవాలి, దాన్ని ఇంక్యుబేటర్ అంటారండి. ఇంక్యుబేటర్ ఆ టైంలో ఇంక్యుబేటర్ సరిగా లేవు. 1978లో ఫస్ట్ టైం ఒక టెస్ట్ బేబీ పుట్టడం జరిగింది. ఆయన చేసినట్టు ఇంక్యుబేటర్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళ మెట్ల కింద గడ్డివాము లాగేసి ఒక టెస్ట్ ట్యూబ్లో స్పర్మ్ ఎగ్గేసి ఎవ్రీడే తీసి చూసేవాడండి ఏమైనా డివిజన్ అయిందా అని చెప్పి. 3rd డే కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఇందులో ప్రాణం సంతరించుకుంది, జైగోట్ తయారైంది. మరి తయారైన తర్వాత 3వ రోజుకి మళ్ళీ తల్లి గర్భసంచిలో ప్రవేశపెట్టాలి. ఇక్కడ చూడండి, ఇది పెట్రీ డిష్ లాగా ఉంది. టెస్ట్ ట్యూబ్ అంటే టెస్ట్ ట్యూబ్ లాగా ఉండక్కర్లేదు, చిన్న సైజు ఒక ప్లేట్ లాగా కూడా ఉండొచ్చు. ఎగ్స్ తల్లి గర్భసంచి తీసుకున్నాం, అండాశయాన్ని తీసుకున్నాం, స్పర్మ్ సెల్లు కలిపాం. ఆ తర్వాత 3 రోజులకు పిండం తయారవుతుందండి. పిండాలు ఎన్నైనా తయారు కావచ్చు. ఆ టైంలో అయితే వాళ్ళకి టెక్నిక్స్ లేవు, ఇంజెక్షన్స్ లేవు కాబట్టి సింగిల్ ఎగ్ వచ్చేది. కానీ ఇప్పుడు మన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మొత్తం 10-12 ఎగ్స్ వస్తున్నాయి. వాటన్నింటినీ స్పర్మ్తో కలపడం ద్వారా అనేక ఎంబ్రియోస్ వస్తున్నాయి. వాటిలో టాప్ 3 బెస్ట్ ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల పెట్టే అవకాశం ఉంటుంది. అయితే గర్భసంచిలో లైనింగ్ కూడా బాగుండాలండి. ఎందుకంటే ఎక్కడైతే ఇంప్లాంట్ అవ్వాలో అక్కడ కనీసం 11 మిల్లీమీటర్ల లైనింగ్ ఉండాలి. దానికి అవసరమైనటువంటి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అంటాం, లూటియల్ సపోర్ట్. ఆ టాబ్లెట్స్ ఇస్తూనే వీటిని ఇంక్యుబేటర్లో పెట్టాం. ఇంక్యుబేటర్ని తీసుకొచ్చి తల్లి గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారండి. ఇలా 3rd డే పెట్టేసిన తర్వాత తల్లే మోయాలి. 9 నెలల వరకు ఆమె మోయాలి, ఆమెను డెలివరీ చేయాలి తప్పితే టెస్ట్ ట్యూబ్లో కేవలం 3 డేస్ ఉంటుంది. ఆ 3 డేస్లో స్పర్మ్ ప్లస్ ఎగ్ యొక్క ఒక మిక్చర్ అవుతుంది, ఒక జైగోట్ తయారవుతుంది. అందుకే దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. అంటే ఫలదీకరణ జరిగింది టెస్ట్ ట్యూబ్లో, కానీ మోసింది మాత్రం తల్లి అండి. మరి ఎగ్స్ ఎలా తీసుకుంటారు అది చూద్దాం. నార్మల్గా ఎగ్స్ ఒకటే వస్తుందని చెప్పాను. ఉదాహరణకు ఇది ఏప్రిల్, రైట్ సైడ్లో ఎగ్ వచ్చింది అనుకుందాం. లెఫ్ట్ సైలెంట్గా ఉంటుంది. మేలో ఇక్కడ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇది సైలెంట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీగా పంచుకుంటాయి. ఈ నెలలో ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. కానీ ఐవీఎఫ్ లోపల 2 సైడ్లు 5-6 ఎగ్స్ కావాలి. ఎందుకంటే సక్సెస్ రేట్ పెరగాలి ఏ టెక్నిక్ అన్నా. అంటే మల్టిపుల్ ఎగ్స్ ఉండాలి, మల్టిపుల్ ఎంబ్రియోస్ ఉండాలి, వాటిలో కొన్నైనా బాగుండాలి. ఆ పెట్టిన వాటిలో 3 కనీసం ఒకటన్నా ఇంప్లాంట్ అవ్వాలి, అప్పుడే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎన్నో ఎర్రర్స్ ఉన్నాయండి దీంట్లో. మనం నేచర్లో ఉన్నటువంటి అన్ని స్టెప్స్ని యాక్యురేట్గా చేయలేకపోయినా ఆల్మోస్ట్ 90% చేయగలుగుతున్నాం. అది అద్భుతమే. ఎందుకంటే అసలు పిల్లలు కారు అన్న వాళ్ళకు ఇటువంటి టెక్నిక్స్ ద్వారా ఎగ్స్ని ఆస్పెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ ఎగ్స్ అంటే ఇవి మనం లెక్క పెట్టుకోవచ్చు. 1, 2, 3 అని మ్యాపింగ్ చేసి ప్రతి దాన్ని ఆస్పెక్ట్ చేస్తాం. చేసి వచ్చిన ఎగ్స్ అన్ని టెస్ట్ ట్యూబ్లో వేసుకుంటాం. భర్త యొక్క స్పర్మ్ రెడీగా ఉంటుందండి. భర్త స్పర్మ్ని కూడా ఇప్పుడు ఆస్పెక్ట్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్లో వేస్తున్నాం. వేసిన తర్వాత 3rd స్టెప్లో వచ్చిన ఎంబ్రియో లోపల పెడుతున్నాం. మేము అమెరికాలో చదువుకున్నాం, లండన్ కూడా చదివాం. అమెరికాలో అయితే 2 పెట్టడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇంప్లాంటేషన్ రేట్స్ వాళ్ళ దగ్గర ఫాస్ట్గా ఉన్నాయి. 2 పెడితే కనీసం 1 అవుతుంది, లేదా 2 అయిపోతాయి. లండన్లో అయితే ఇంకా బాగుంటుందండి. అక్కడ సింగిల్ ఎంబ్రియో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే పెట్టిందల్లా ఇంప్లాంట్ అవుతుంది. వాళ్ళ వాతావరణం బాగుంది, వాళ్ళ జెనెటిక్ స్ట్రెంగ్త్ బాగుంది, అక్కడున్న రేస్ బాగుంది. ఈ 3 రోజులు ఈ టెస్ట్ని ఎక్కడ పెడతారు? ఇది ఇంక్యుబేటర్ అండి. కమ్మనైన అమ్మ గర్భం. తల్లి గర్భంలో ఏమవుతుంది ఎవరు చూడలేదు, ఎవరు చూసే అవకాశం లేదు. చిమ్మ చీకటి, నార్మల్ బాడీ టెంపరేచర్. ఎవరైనా ఫీవర్ వస్తే అబార్షన్ అయిపోతుంది. అందరికి ఆక్సిజన్ కావాలి, కానీ పిండానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలండి. కాబట్టి ఇంక్యుబేటర్ కంటిన్యూస్ సప్లై, కింద సిలిండర్ కనబడుతుంది. కంటిన్యూస్ CO2 సప్లై, కార్బన్ డైఆక్సైడ్ సప్లై ఇస్తాం. pHని మెయింటైన్ చేస్తాం. టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఉంచుతాం. ఇలా ఏం జరుగుతుంది లోపల తెలియడానికి బయట ఇంక్యుబేటర్స్ ఉంటాయి. పైన ఇండికేటర్ ఉందండి, ఓపెన్ చేసి చూడక్కర్లేదు, పైననే మనకు తెలిసిపోతుంటుంది. ఫస్ట్ డేనా, సెకండ్ డేనా, థర్డ్ డేనా అని. 3rd డేనా తీసి బాగున్నాయంటే దాన్ని తల్లి గర్భసంచిలో ప్రవేశపెడతాం. కాబట్టి ఎగ్స్ తీసుకున్న తర్వాత పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. అమ్మ మీరు 3rd డే రండి, మేము పిలిచినప్పుడు రండి, ఆ రోజున మీకు ఈ పిండాలని లోపల పెడతామని. ఉదాహరణకు 12 వచ్చింది అనుకోండి, ఫస్ట్ 3 పెట్టడానికి మాత్రమే ఛాన్స్ ఉందండి. అన్ని పెట్టడానికి కుదరదు. అన్ని పెడితే అన్ని ఇంప్లాంట్ అయితే 12 మంది బిడ్డలు కనలేం. తల్లి అపాయంలో పడిపోతుంది. అసలు ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్. అలాంటిది 3 పెడుతున్నాం, 3లో కనీసం 2 ఇంప్లాంట్ అవుతాయి, ఒకటైనా నార్మల్ డెలివరీ అవుతుంది, నార్మల్ బిడ్డగా ఎదుగుతుందని ఆశతో చేస్తున్నాం. ఇది స్టీరియో మైక్రోస్కోప్ అంటారండి. ఎందుకంటే మనం చూస్తున్న ఎంబ్రియో చాలా చిన్నది. బాల్ పెన్తో చుక్క పెడితే దాంట్లో 1000 వంతు ఉంటుంది. దాన్ని చూసి దాంట్లో ఏది బాగుంది అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ 3 గ్రేడ్ A ఎంబ్రియోస్ని తల్లి గర్భసంచిలో పెడుతున్నాం. మిగతా 9ని దాచిపెట్టుకుంటున్నాం. దాన్ని క్రయో ప్రిజర్వేషన్. ఎందుకంటే ఇదంతా కూడా
అనేక స్టెప్స్ ద్వారా వచ్చినటువంటి పిండాలు. సో ఆ 9 దాచుకుంటే అవి ఎల్లప్పుడు ఉండిపోతాయి. మనకి సంవత్సరానికి 6,000 కడితే ఎటర్నల్ ఉంచుకోవచ్చు అండి. 10 years, 15 years, 20 years ఎప్పుడైనా కావాలనుకుంటే మళ్ళీ సెకండ్ బిడ్డ కావాలంటే వాటిని యాక్టివేట్ చేయండి అని చెప్తే చాలు. వాటిని యాక్టివేట్ చేసి మళ్ళీ అవే పిండాలు పెట్టే అవకాశం ఉంది. ఇది చూడండి, ఇది జైగోట్. ఐవీఎఫ్ లోపల ఇది ఒక మంచి దృశ్యం అండి. ఎందుకంటే తల్లి యొక్క న్యూక్లియస్, తండ్రి యొక్క న్యూక్లియస్ గుడ్లు గూబలా కనబడుతుంది. గుడ్లు గూబ కనబడ్డదంటే ప్రాణం సంతరించుకున్నట్టే, ఇక జీవం పోసుకున్నట్టే. ఇది తప్పకుండా పెరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ రెండింటి కలయిక పక్కపక్కన నిలబడ్డదంటే నెక్స్ట్ ఇది ఆగదండి. దీని డివిజన్ ఎవరు ఆపలేరు, ఆపకూడదు కూడా. అలా ఉధృతమైనటువంటి డివిజన్స్ ద్వారా దీన్ని బ్లాస్టోమియర్స్ అంటారు. బ్లాస్టోమియర్స్ అంటే మనందరం కూడా ఈ బ్లాస్టోమియర్ నుంచి వచ్చామండి. తల్లి యొక్క న్యూక్లియస్ ఒకటి, తండ్రి న్యూక్లియస్ ఒకటి. కానీ మన లోపల కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయి. అవి ఎలా జరిగినాయి అంటే ఇవి డివైడ్ అవుతూ బ్లాస్టోమియర్స్ ఒక 16 ఉంటే దాన్ని మాడ్యూల్ అంటారు. ఆ తర్వాత ఒక్కొక్క అవయవంగా తయారయ్యే అవకాశం ఉంది వీటిని. దాన్నే ప్లూరిపోటెంట్ సెల్స్ అంటారు. అంటే ఒక సెల్ కనబడుతుంది, ఇది గుండెగా మారచ్చు, లేక మెదడుగా మారచ్చు, లివర్గా మారచ్చు, కిడ్నీగా మారచ్చు. కానీ అన్ని పొటెన్షియల్స్ ఉన్నటువంటి గొప్ప సెల్స్ కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట జరుగుతున్న ప్రక్రియ ఏంటి చూద్దాం. ఎక్స్ కని తీసుకున్నామండి తల్లి గర్భసంచిలోంచి. తల్లి ట్రాన్స్వెజనల్గా అంటే స్కానింగ్ ద్వారా తీసుకొని టెస్ట్ ట్యూబ్లో వేసాం, స్పోమ్స్ ఇందులో వేసాం. ఇది ఇంక్యుబేటర్లో పెట్టాం. ఇంక్యుబేటర్లో 3 days తర్వాత తల్లి గర్భసంచిలో ప్రవేశపెట్టాం. ఇది ఎవరికి అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకు, లేక స్పోమ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే అన్ని బాగున్నాయని తెలుస్తుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఐఓఐ టెక్నిక్ ఒక 5-6 సార్లు చేసామనుకోండి, అంత బాగుంది, హస్బెండ్ యొక్క కౌంట్ బాగుంది, భార్య ఎగ్ బాగుంది, క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఏం లేవు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ఐవీఎఫ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేస్తుంది. చాలా ఇండికేషన్స్ ఉన్నాయండి. 10-12 ఎండోమెట్రియోసిస్ అని ఉంది. రకరకాల కండిషన్స్లో ఇది వాడుకోవచ్చు. ఈ మొత్తం చేసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎంత, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ టెక్నిక్ చేసినా సరే ఎంతో కొంత ఖర్చు వస్తుంది. డాక్టర్ ఎడ్వర్డ్స్ చేసినప్పుడు దాని సక్సెస్ రేట్ 18% మాత్రమే. అంటే 6 చేస్తే ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారు. పోర్, దాని రిజల్ట్స్ ఆర్ పోర్ అండి. 78లో పుట్టినటువంటి ఫస్ట్ టెస్ట్ బేబీ ఇప్పుడు బ్రతికే ఉందండి. ఇప్పుడు 44 సంవత్సరాలు అయింది. అమ్మాయి నార్మల్గా ఎదిగింది. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమెకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు. ఆమెకు 2 అబ్బాయిలు కలిగారు. వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. దాని అర్థం ఏంటి అంటే ఐవీఎఫ్ ద్వారా నార్మల్ బిడ్డలు పుట్టొచ్చు అని తెలియజేసేటువంటి ఉదంతం అది. కొంతమందిలో ఏంటవుతుంది, టెస్ట్ ట్యూబ్లో స్పోమ్ ఎగ్ పెడితే ఏమని చెప్పాను నేను, కానీ ఆ టెస్ట్ ట్యూబ్లో స్పోమ్స్ కానీ లోపల పోలేకపోతే ప్రాబ్లం. అందువల్ల ఇది చూడండి, ఒక ఎగ్ని మనం సెలెక్ట్ చేసుకొని స్పోమ్ని ఇంజెక్ట్ చేస్తున్నాం లోపలికి. ఇది మోర్ సాఫిస్టికేటెడ్ టెక్నిక్. ఐవీఎఫ్లో ఏంటి, మనం పక్కనేసి ఒక స్పోమ్ లోపలికి కింద ఆశపడుతున్నాం. కానీ ఇక్కడ మనమే ఎగ్ని పట్టుకొని ఎగ్ని సక్షన్ ద్వారా అలా స్టెబిలైజ్ చేసి, లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది ఒక గ్లాస్ పిపెట్, దీనిలో వైట్ నాలుక కనబడుతుంది, అది స్పర్మ్. సో డైరెక్ట్గా మనమే ఇంజెక్ట్ చేస్తామండి. ఇంజెక్ట్ చేసి ఒక జైగోట్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో పెడుతున్నాం. సో దీని యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 60% ఉందండి. అందుకే ఏదైనా సరే కాస్ట్లీ ప్రొసెస్ అన్నీ కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే పేషెంట్ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ మనం చేయగలిగిన టెస్ట్లు మాత్రమే చేస్తామండి. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి సైన్స్లో. వాటిని నేర్చుకునేది రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. కానీ క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఉన్నాయో ముందు చూసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేస్తామండి. ఒక 1 month పడుతుంది. ప్రతి క్రోమోజోమ్ చదువుతారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్ హిస్టరీ కానీ చూస్తాం. అబార్షన్స్ అయినాయా, లేదా వికలాంగులు పుట్టారా, బుద్ధిమాంతం కలిగిన పిల్లలు పుట్టారా, డౌన్ సిండ్రోమ్ ఉందా అని. సో లేదని అనుకుంటే అప్పుడు ఇది ఎగ్ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేయొచ్చండి. 10 eggs వచ్చినాయి అనుకోండి, ఏ ఎగ్ బాగుంది అని కూడా మేము దాన్ని క్వాలిఫై చేయొచ్చు, క్వాంటిఫై చేయొచ్చు.